హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని వాడుకొని వదిలేసిన వాళ్ళు కానీ, మిమ్మల్ని మాటలతో నమ్మించి బాధ పెట్టిన వాళ్ళు, అంటే మీ మనసుని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదా మీకోసం బాధపడుతున్నారా, వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారా, ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అనేది అయితే రోజు రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా చూడొచ్చు రీడింగ్ని. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. వన్స్ అగైన్ కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. రీడింగ్ నచ్చిన వాళ్ళు, రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇట్లాంటి మంచి మంచి రీడింగ్స్ అయితే చేయగలుగుతాను. మీకు యూజ్ అయ్యేలాంటి రీడింగ్స్ చేయాలని నేను ఇంకా దానికోసం మీరు ఏదైతే చెప్తారో దానికోసం నేను రీడింగ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం గైస్ ఎట్లా ఉంది వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పర్సన్ అసలు లైఫ్లో ఏం చేస్తున్నారు, ఎందుకు అసలు మిమ్మల్ని బాధ పెట్టారు, మొత్తం చూద్దాం. యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్లై ఇస్తుందో గైస్. ఇప్పుడైతే మీరు ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క సెకండ్ పాటు ఐస్ క్లోజ్ చేసి మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో అసలు పర్సన్ గురించి అనేది యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే మీకు ఒక చక్కటి రిప్లైని అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో మీరు ఒక 1 సెకండ్ మీరు ఐస్ క్లోజ్ చేయాలి, డీప్ బ్రీత్ తీసుకోండి. మీరు ఏదైతే చెప్పాలి, ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో యూనివర్స్ ఒక చక్కటి మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. ది ఎంప్రెస్. సో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే గైస్, వాళ్ళు ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు, ఏదో ఒక విషయాన్ని దాస్తున్నారు. మిమ్మల్ని మోసం చేశారు కానీ వాళ్ళ ఆలోచనలు అయితే ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి. మిమ్మల్ని బాధ పెట్టిన విషయం కూడా వాళ్ళకి ఇప్పుడేమో అర్థమయ్యే సిచ్యువేషన్స్లో లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరో కొత్త పర్సన్తో వాళ్ళు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎలా అంటే ఒక హ్యాపీ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఇంకా ఏదో చెయ్యాలి అనే ఆలోచనలో అయితే వాళ్ళు ఉన్నారు అనేది అయితే తెలుస్తుంది. సో ఏది చేస్తున్నా కూడా మిమ్మల్ని బాధ పెట్టిన విషయం అయితే వాళ్ళకి ఒక రకంగా అన్ని వేళలా కనిపించకపోయినా కొన్ని సందర్భాల్లో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మనసు మీద, వాళ్ళ మైండ్ మీద ముందు ఉంది. వాళ్ళు ఏంటంటే మీతో గడిపిన ఆ నిమిషాలని, ఆ వాటిని కూడా హోల్డ్ చేశారు, లోపలైతే ఉంది కానీ ఏది ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు. ఒక ఎలా అంటే ఒక బాగా సాలిడ్ పర్సన్ ఎలా ఉంటారు, ఒక గట్టి స్ట్రాంగ్గా అట్లానే ఆలోచించాలని అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీ నుంచి దూరం అయితే ఏవో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఎవరితోనైనా ఇంకా వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక పర్సన్తో హ్యాపీగా ఉండాలి, ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. బహుశా వాళ్ళకి వేరే పర్సన్తో కూడా రిలేషన్ ఉందే అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఏదైనా కూడా ఒక కత్తి మీద సామ్లాగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్స్. అంటే అంత వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ హ్యాపీనెస్ అయితే వాళ్ళకి లేదనేది తెలుస్తుంది. ఇంకొక ఇక్కడ కొంచెం ది హర్మిట్ ఎట్లా ఉందంటే వాళ్ళకి ఆలోచించుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏంటి, అసలు అనవసరంగా వాళ్ళని మిస్ అయిపోయామా అనే సమ్ సినారియోస్లో ఆలోచన కూడా వస్తుంది గైస్. అంటే వాళ్ళు సెలబ్రేషన్స్ కావాలి అని కొంతమంది అనుకుంటున్నారు. కొన్ని సినారియోస్లో ఎట్లా ఉందంటే మేము మిస్టేక్ చేసామా, మేము వెళ్తున్న దారి కరెక్టా రాంగా. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉందంటే వాళ్ళకి ఒక స్వాడ్ ఎనర్జీ ఉంది వాళ్ళలో, అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ది హర్మిట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు వెతుక్కుంటున్నారు హ్యాపీనెస్ గురించి. అక్కడ 4 ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే లేదో వాళ్ళు ఏదో ఒక ప్లాన్తో మీ నుంచి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారో, ఎవరో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్తో సెలబ్రేషన్ చేసుకోవాలని. ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు గైస్. ఇక్కడ వాళ్ళు ఏదో ఒక ఇల్లీగల్ రిలేషన్ అనే కాదు, ఒక ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు. ఏదో ఒక పర్సన్ వాళ్ళ మైండ్లో అయితే ఉన్నారు. ఆ పర్సన్తో వాళ్ళు వీళ్ళకి మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ మీద చెప్పడం, అంటే చాడీలు చెప్పడం కానీ, వాళ్ళకి ఏదైనా మీరు
మీ నుంచి వాళ్ళని దూరం చేయాలని వాళ్ళ మైండ్లో ఇలా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇట్లా ఉండాలి అని చెప్పడం కానీ, లేకపోతే ఆ బిజినెస్ కలిసి వస్తుంది అని చెప్పడం కానీ, లేకపోతే వీళ్ళని వదిలేస్తే ఇంకా నీకు మంచి లైఫ్ ఉంది, నాతో హ్యాపీగా ఉండొచ్చు అని ఇట్లాంటివి చెప్పడం కానీ ఏదో ఒకటి అయితే జరిగింది. సో జరిగింది, సెలబ్రేషన్స్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అదంతా మీ పర్సన్ మైండ్లో ఉంది. వీళ్ళతో అయితే హ్యాపీగా ఉంటామా, ఈ వీళ్ళని మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఉంది. దాన్ని బయట పెట్టలేదు కానీ వెళ్ళి సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో వాళ్ళు ఊహించుకున్నారు, ఏదో జరగాలనుకున్నారు, కానీ అక్కడ అది జరగట్లేదు. వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఏం జరగాలి, ఏం చెయ్యాలి అని. ఇందులో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది గైస్. ఎట్లా అంటే ఎవరో ఒక పర్సన్ని నుంచి వీళ్ళకి అన్ని విధాలుగా కూడా సజెషన్స్ రావటం కానీ తీసుకుంటున్నారు. ఇంకేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇక్కడ నేను హ్యాపీగా లేను, ఇంకెట్లా ఉండాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉంది. సో వాళ్ళు వేరే వాళ్ళ సలహాలు తీసుకోవటం, ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి, మిమ్మల్ని బాధ పెట్టేశారు, అదైతే ఉంది మనసులో. కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ముందుకెళ్ళిపోయి ఇంకా ఏదో సెలబ్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఏదైతే హ్యాపీనెస్ మీలో లేదు అనుకున్నారో, మీ దగ్గర లేదు అనుకున్నారో, అది వాళ్ళు ఎలా అంటే ముందుకు వెళ్ళి ఇంకా ఏదో హ్యాపీగా ఉంటాం అనుకున్నారు, కానీ అది దొరకకపోయేసరికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఎవరో ఒకరు సజెషన్స్ తీసుకోవడం కానీ, అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎట్లా ఎవరో ఒకరు. ఇదంతా చూడండి, 3 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 7 ఆఫ్ స్వాట్ ఎనర్జీలో నడుస్తున్నారు. సలహాలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళ సలహాలు ఏమీ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు గైస్. ఎట్లా అంటే ఏదో సాధించేయాలి, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి వాళ్ళ బాధనైతే తగ్గించుకోవాలి, సెలబ్రేషన్ మూమెంట్లోకి వెళ్ళాలి, మొత్తం ఏదో లైఫ్ అంతా చేంజ్ అయిపోవాలి, ఒక వేలో వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు, కానీ అది అక్కడ జరగట్లేదు. సో జరగకపోయేసరికి వాళ్ళకి ఎలా ఉందంటే ఉన్నది పోయింది, తర్వాత మేము ఏదైతే ఆశించుకున్నా ముందుకెళ్ళారో అది కూడా లాస్ అయ్యేలా ఉన్నాము, ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏ స్టెప్ తీసుకోవాలని అయితే వాళ్ళకి ఎవరైతే బాగా బెస్టీగా ఉంటారో వాళ్ళ నుంచి అయితే అడుగుతున్నారు, సజెషన్స్ కూడా అడుగుతున్నారు, కానీ ఎటు తోల్చట్లేదు. వాళ్ళకి ఎటు వెళ్ళాలి అనేది కూడా అర్థం కావట్లేదు. ఏ లైట్, ఏ వెలుతురు కూడా వాళ్ళకి కనిపించట్లేదు. చీకట్లో దీపం పట్టుకొని నడుస్తున్నట్టు ఉంది వాళ్ళ లైఫ్ అయితే. సో మిమ్మల్ని బాధ పెట్టింది ఎక్కడికి వెళ్తుంది? ఇంకోటి ఏంటంటే కత్తులతోనే వాళ్ళు స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు. సో ఎట్లా అంటే వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళకి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో వాళ్ళకి అదే విధంగా ప్రతి నిమిషం కూడా వాళ్ళకి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. సో ది లవర్స్ కార్డ్ వచ్చిందంటేనే మీ మధ్య బాండింగ్ అయితే కరెక్ట్గానే ఉండేది. మీ మధ్య ఇది రిలేషన్షిప్లో చూపిస్తుంది లవర్స్ కార్డ్. సో ఎవరైనా సోల్మేట్ అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. ఎలా అంటే మీ ఫ్రెండ్, కొలీగ్, లేకపోతే మీకు బాగా నచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్, మదర్, ఫాదర్, బ్రదర్ ఆర్ ఎనీ పర్సన్. సో ఇక్కడ ఎట్లా ఉన్నదంటే మీకు బాగా వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టమే, కానీ చెప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్కి బాగా వాళ్ళు ఇదైపోయి కొంతవరకు ఏదో ఇంకా ఆశించి మిమ్మల్ని బాధ పెట్టారు, మీ నుంచి దూరంగా వెళ్ళాలని ఆలోచించారు. కొంతవరకు మిమ్మల్ని మాటలు అనడం కూడా చేశారు గైస్. ఇక్కడ తెలుస్తుంది ఎట్లా అంటే మీ మనసుని గాయపరిచే మాటలు అనడం కానీ, మీకు ఏదైతే ఇష్టం లేదో అవన్నీ చేయడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగాయి. కింగ్ ఆఫ్ కప్స్ వాళ్ళకి మీతో ఉన్నప్పుడైతే వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే అది కూడా ఆలోచిస్తున్నారు. ఎలా అంటే అప్పుడు అన్నీ కూడా చేతిలో ఉన్నట్టే ఉండేవి, చక్కగా ఏదో ఒక మూమెంట్ అయితే ముందుకు వెళ్తున్నట్టు అన్నీ ఉండేది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయంటే అన్నీ అనిపిస్తుంది కానీ ఏ దాంట్లోనూ సక్సెస్ లేదు. ప్రతి నిమిషం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈ సమస్యలకి సొల్యూషన్ ఏంటి అని ఒక సజెషన్స్ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా వాళ్ళైతే సాటిస్ఫై అవ్వట్లేదు ఏ విషయంలోనూ కూడా. అప్పుడప్పుడు మీ దగ్గర ఏదైతే మీ లవ్ కానీ మీరు చూపించే అభిమానం కానీ అనవసరంగా వీళ్ళని వదిలేసుకున్నామా అన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. సో అప్పుడైతే ఇలా ఉండేవాళ్ళం చక్కగా ఒక కింగ్ లాగా, మేము ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ జరిగేవి, ఇప్పుడు ఏమీ జరగట్లేదు, నా ప్రయాసే మిగిలిపోతుంది అన్నట్టు కూడా వాళ్ళ ఆలోచన అయితే ఉంది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ చూసారా, స్వాడ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఒక సమస్య తీరుతుంటే ఇంకో సమస్యకి ఎదురెళ్తున్నారు వాళ్ళు. అలాగా మీరున్నప్పుడు వాళ్ళ పక్కన ప్రతిదాన్ని సాల్వ్ చేసుకునేవారు. మీ సజెషన్స్ కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీరు వాళ్ళకి హెల్ప్ చేసే విధానం కానీ అట్లా ఉండేది. కానీ
ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వాళ్ళు ఏదో ఆశించేసి ఏదో ఎవరో చెప్పారని ఇట్లా వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకోవడం, తప్పుగా మాట్లాడడం, మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఇవన్నీ చేశాక వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదంతా జరగట్లేదు. పైగా సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యకి ఎలా సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళ తెలియట్లేదు. ది సన్ ఏదో కొత్తగా ఇంకా లైఫ్ బిగిన్ చెయ్యాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. కొత్తగా ఇంకా ఈ రిలేషన్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందా, వాళ్ళకి మీ దగ్గరికి రాలేకపోతున్నారు, మీతో మాటలు మిమ్మల్ని బాధ పెట్టామని అయితే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళకైతే 100% తెలుస్తుంది, కానీ రాలేకపోతున్నారు. కానీ లైఫ్ అయితే కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా వాళ్ళకి ఏం ప్లానింగ్ లేదు గైస్. ఏదో ఒక ముందుకు వెళ్ళాలి, అంతవరకే అలా వెళ్తున్నాం. ది హ్యాంగ్డ్ మ్యాన్ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ అయితే ఇదే. ఏంటంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారు, ఎటు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వదులుకున్నారు. మిమ్మల్ని అయితే 100% బాధ పెట్టారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఆ బాధ అయితే మీకు అలాగే క్యారీ అవుతుంది. మీ సైడ్ నుంచి మీరు బాధపడుతున్నారు, కానీ వాళ్ళు ఏదో హ్యాపీగా ఉండిపోయారని అనుకుంటే ఇక్కడ ఇదైతే రాంగ్. ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏదో మబ్బుల్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు తప్ప అక్కడైతే వాళ్ళకి 100% జెన్యూన్గా వాళ్ళు అనుకున్న హ్యాపీనెస్ అయితే దొరకట్లేదు. సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టారు, వాళ్ళని ఎలా దేవుడు వదిలేస్తాడు? వాళ్ళని కూడా ఏదో ఒక సమస్య, వాళ్ళు ఏదైతే కోరుకుని ఇంకా మేము హ్యాపీగా ఉండాలి, లేకపోతే ఇంకో ఎవరో ఒక పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సెలబ్రేషన్స్ కావాలని కోరుకున్నారు, వేరే వాళ్ళతో ఒక రిలేషన్లోకి వెళ్ళాలని, ఇట్లాంటి ఆలోచనలు కూడా సమ్ సినారియోస్లో కనిపిస్తున్నాయి. అంటే అందరి ఆలోచనలు ఒకటే కాదు కదా. కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్గా మిమ్మల్ని వదిలేసేస్తే ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎవరో ఒకరి సపోర్ట్తో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని కొంతమందికి ఉంటే, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే రిలేషన్షిప్లో మీతో కంటే వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు, వేరే వాళ్ళతో వెళ్తే ఇంకా మా రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పుడు మాటలకి ఇదైపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా మిమ్మల్ని ఇక్కడ టాపిక్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ టాపిక్ కాబట్టి అట్లా జరుగుతుంది. వాళ్ళైతే ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఎట్లా అంటే పైనుంచి కిందకి తలకిందులుగా వేలాడుతున్నారు, ఎటు తేల్చుకోలేరు, ఎటు ముందుకు వెళ్ళలేరు. అసలు అంత రివర్స్గా కనబడుతుంది. వాళ్ళు ఒకటి అనుకుంటే ఇక్కడ జరిగేది ఒకటి అన్నట్టు అయిపోయింది. ఏంటంటే వాళ్ళు ఏదో ఊహించుకొని మిమ్మల్ని బాధ పెట్టేసి ముందుకు వెళ్ళారు, కానీ జరిగేది ఏంటంటే వాళ్ళే తలకిందులుగా అయిపోయారు. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళకి ఏంటంటే తలకిందులుగా కనిపిస్తుంది, ఏది కరెక్ట్ వేలో కనిపించట్లేదు. వాళ్ళు ఏదనుకున్నారో అదంతా రివర్స్ అయిపోయింది అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నా ఏం చేయగలరు? ఇంకేమీ చేయలేరు. ది చారియట్ ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి అన్న ఒక మైండ్ సెట్ మాత్రం వాళ్ళకు ఉంది. ఏది జరిగినా ఇంకా మేము ఏం చేయలేం కాబట్టి మేము కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉందాము, ఏది జరుగుతుందో చూద్దాం అనేది ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్స్ వస్తాయి, ఇంకా ఏదో డబ్బు ఇంక ఇదంతా వదిలేసి కెరియర్ మీద ఫోకస్ చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. కానీ అన్ని ఆలోచనలే ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా వస్తాయి, కానీ అదే వాళ్ళు ఎంతవరకు దాన్ని బేర్ చేయగలరు అనేది చూసుకోవాలి కదా. ఇక్కడ చూడండి 5 ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉందంటే ఒక పోరాటం చేస్తున్నారు. ఇక్కడైతే ఇక్కడ రిలేషన్షిప్లో రాంగ్ వేలో వెళ్ళిపోయారు, బాధ పెట్టారు, ఇవన్నీ జరిగిపోయినాయి, ఒక రివర్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒకటి అనుకుంటే ఇక్కడ జరిగేది ఒకటే అని వాళ్ళకి అర్థమైంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, మైండ్ సెట్ని కరెక్ట్గా, మైండ్ గేమ్ అనమాట, మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకుందాం. అమ్మో ఇంక ఇలా ఉంటే నేను లాస్ అయిపోతాను, సో నేను బిజినెస్ మీద కానీ, నా జాబ్ మీద కానీ, కెరియర్ మీద కానీ నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను అనేది ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్లో ఉంది. కానీ ఇక్కడ కూడా ఏది కలిసి రాకుండా ఒక పోరాటం అందరితో ఎలా అంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒకటని మీతో అప్పుడప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు గైస్. ఎట్లా అంటే మర్చిపోయారంటే పూర్తిగా మర్చిపోలే, గుర్తు చేసుకుంటున్నారు. ఎట్లా అంటే మీతో ఉన్న ఆ మూమెంట్స్ని అన్నీ గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ అంటే, కింగ్ అంటే ఇక్కడ ఒక జెంట్ అనేది అర్థం కాదు, వాళ్ళ క్యారెక్టర్ని ఇక్కడ మనకి చెప్తుంది. ఎవరైనా అమ్మాయి అయినా అయి ఉండొచ్చు, అబ్బాయి అయినా అయి ఉండొచ్చు, జెండర్ ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే సుపీరియర్ పొజిషన్లో ఉండేవారు మీ దగ్గర. అలా మీ ఏదైనా జరగాలి అనుకుంటే మీ దగ్గర అన్నీ జరిపించుకునేవారు, మీ పక్కన ఉండడం వల్ల వాళ్ళకి అన్నీ కలిసి వచ్చేవి, అట్లా ఉండేది. కానీ ఇప్పుడు పొజిషన్ ఏంటంటే కాదనుకొని మిమ్మల్ని బాధ పెట్టి, అన్నెసరీగా మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళారు అనేది కూడా ఇక్కడ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అయినా కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇదిగోండి 5 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్. సో ఎట్లా అంటే ఒక పోరాటం, ఒక సమస్యలతోనే లైఫ్ ఇలా గడిచిపోతుందా అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది.
ఏం చేయాలో అయితే వాళ్ళైతే అనుకున్న అంత వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ హ్యాపీనెస్ లేదు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఏ సమస్య వచ్చినా కూడా నేను తట్టుకుంటాను అనే ఆ ఆలోచన కూడా వాళ్ళు, ఆ మైండ్ సెట్ కూడా పెంచుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏది పెంచుకున్నా కూడా ఏదైనా కూడా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే డెవలప్ చేసుకుంటున్నారు తప్ప కలిసి వచ్చే విధానం అయితే వాళ్ళకి ఉంది అనేది అయితే ఇక్కడ తెలియట్లేదు గైస్. సో ఇక మీ మైండ్ సెట్ బట్టి చూస్తే మీకు ఎలా ఉంది అంటే మీరు ఇంకా వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఎట్లా అంటే మీరు వాళ్ళతోని ఉండే రిలేషన్షిప్లో ఏదైతే బాధ అయితే ఉంది, మీకు చాలా బాధ ఉంది. కానీ ఎట్లా ఉందంటే వాళ్ళు, సో మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది ఇప్పటి వరకు అయితే వాళ్ళ మైండ్ సెట్ చూసాము. మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అలా అయితే లేదు. వాళ్ళు అనుకున్నది ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి ప్రతిదీ వాళ్ళకి ఇప్పుడు తలక్రిందులుగా అయిపోయింది, తలక్రిందులుగా కనిపిస్తుంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఏదైనా కూడా ఏదో సాధించేయాలనుకుంటున్నారు, ఏదో ఇంకా మీ నుంచి దూరమై ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నారు. కానీ మీతో ఉన్న ఆ మూమెంట్స్ని అప్పుడప్పుడు రీకలెక్ట్ చేసుకుంటున్నారు, అప్పుడున్న హ్యాపీనెస్ బాగుంది అనుకుంటున్నారు, అట్లా అయితే ఆలోచిస్తున్నారు గైస్. సో చూద్దాం ఇప్పుడైతే ఇంకా ఎట్లా ఉండబోతుంది, ఇంకా మీ మైండ్ సెట్లో మీరేం ఆలోచిస్తున్నారు, మీరు ఏ విధంగా మీ ఆలోచన అయితే ఉంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఇప్పుడు మీ మైండ్లో ఎలాంటి థాట్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఎంత బాధ పెట్టారు కదా మిమ్మల్ని, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా అయితే లేరు, కానీ మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇదైతే చూసాం. సో ఇప్పుడు వాళ్ళు అసలు ఎట్లా ఉన్నారు, ఏం వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు, అసలు వాళ్ళు చేసింది కరెక్టా రాంగా అని మీరు ఏం ఫీల్ అవుతున్నారు మీ లైఫ్ గురించి అసలు అనేది అయితే మనం చూద్దాం. సో ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ వేలో మీరు ప్రతి ఇష్యూని కూడా హ్యాండిల్ చేయాలని మీ ఆలోచన అయితే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎట్లా అంటే వాళ్ళు చేసిన దానికి మీరు కూడా ఏదో ఒకటి డిఫరెంట్ వేలో వాళ్ళకి ఇవ్వాలి అనేది మీరు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఏదైతే మీకు బ్యాడ్ ఇష్యూస్ జరిగినాయో, ఏదైతే మీకు బాధ ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, బయటికి తెలియసేలాగా ఉండాలి అనుకోవట్లేదు. అంటే మీరు ఇంకా మీ యొక్క బాధని బయటికి వ్యక్తపరచకుండా మీలో మీరే ఉంచుకుంటున్నారు. మీరు బయటికి ఎక్స్ప్రెస్ చెయ్యాలని అనుకోవట్లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా ఏమున్నాయి మీ మనసులో. ఐ హ్యావ్ టు లెట్ యు గో టు ఫైండ్ మై సెల్ఫ్. మిమ్మల్ని మీరు కనుక్కోవడంలో, అంటే మీలో ఏదైతే ఉందో టాలెంట్, దాన్ని మీరు కనుక్కోవాలి, బయటకు పెట్టుకోవాలి, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారని. ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ చెప్పే విషయాలకి మోసపోయి వాళ్ళ చేత బాధపడి వాళ్ళు చేసే పనులకు బాధపడి మీరు ఉన్నారు. ఇక్కడ మీద నుంచి మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటారు. మీరు ఏ విషయాన్ని ఎంత కష్టమైనా కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండాలనుకుంటున్నారు. అట్లాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. మీరు ఇంకా వాళ్ళ కోసమే ఆలోచిస్తూ అలోన్గా ఉండాలని కూడా అనుకోవట్లేదంట యూనివర్స్ అయితే చెప్తుంది. సో దే హ్యావ్ హట్ మీ. మిమ్మల్ని అయితే వాళ్ళు చాలా చాలా బాగా బాధ పెట్టారంట గైస్. ఎలా అంటే వాళ్ళ చేసే పనుల వల్ల కానీ మీ మనసు ఇప్పుడు అదే చెప్తుంది, అవునా కాదా మరి. దే హ్యావ్ హట్ మీ. చాలా బాధ అయితే నేను వాళ్ళ వల్ల పడ్డాను అని మీరు అనుకుంటున్నారు. చాలా పెయిన్ అయితే మీకు ఇచ్చారు వాళ్ళు. ఐ ఫీల్ లోన్లీ. మీరు ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మీ మనసు చెప్తుంది. మీరు ఎట్లా ఉన్నారంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారట. మీరు ఒంటరితనం, ఎందుకంటే వాళ్ళ చేత బాధింపబడి ఒంటరిగా ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్. ఏంటంటే వాళ్ళు చూపించే ప్రేమను కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చూపించే రియల్ ప్రేమ కాదు అది, మిమ్మల్ని అవసరానికి వాడుకునే ప్రేమని మీరు అలాంటి వాటిని మీరు హ్యాండిల్ చెయ్యాలని అనుకోవట్లేదు. మీరు అలోన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ మనసు అయితే బాధపడుతుంది, వాళ్ళు మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు అనేది మీ మనసులో ఉన్న ఫీలింగ్ అయితే అది గైస్.
ఐ కాంట్ కమ్ టు యూ నో. మీరు ఇంకా వాళ్ళ ముందుకు వెళ్ళాలని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ మీకు కూడా ఆలోచన అయితే ఇప్పుడు లేదు వాళ్ళ అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో మీకు ఎట్లా అంటే మీ మనసు మీద చాలా చాలా పెయిన్ అయితే ఉంది అనేది అయితే రీడింగ్లో తెలుస్తుంది గైస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కానీ వాళ్ళతో ఉండాలని కానీ ఇట్లాంటి ఆలోచన అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో లేదు. వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి, అలోన్గా ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది. మీరు వాళ్ళ వల్ల ఎక్కువ పెయిన్ అయితే హర్ట్ అయ్యారు, ఎక్కువ పెయిన్ అయితే ఫీల్ అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. డోంట్ ట్రీట్ మీ ది వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. మీరు ఏదైతే వాళ్ళు ఏదైతే మీ మీద మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఉందో అది మీకు అస్సలు నచ్చలేదు. ఆ విధంగా ట్రీట్ చేయడాన్ని మీరు అసలు సహించలేకపోతున్నారు అనేది కూడా, అంటే వాళ్ళు ఎంత బాధ పెట్టారంటే మిమ్మల్ని, దాన్ని మీ మనసు అయితే అసలు తట్టుకోలేకపోతుంది అనేది అయితే మీ మనసులోని ఫీలింగ్ గైస్. ఆ విధంగా మీ మనసులో ఆలోచన అయితే ఉంది అనేది అయితే తెలుస్తుంది. ఇక చూద్దాం యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఇస్తుందో. ఇప్పుడు వరకు అయితే మీరు వాళ్ళు చేసే పనులకు కానీ వాళ్ళ చెప్పే మాటలకు కానీ మోసపోయి మీరైతే చాలా చాలా పెయిన్ అయితే ఫీల్ అయ్యారు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో రీడింగ్లో అయితే తెలిసింది. అయితే వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు ఏమీ హ్యాపీగా లేరు. మీ మనసులోని ఫీలింగ్స్ తెలిసింది. ఇప్పుడు మీరు సెల్ఫ్గా ఎలా ఉండబోతున్నారు అనేది అయితే యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. కాన్ఫిడెన్స్ అండ్ గ్రేస్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్లోనైనా మీరు కాన్ఫిడెన్షియల్గా ఒక చక్కటి గ్రేస్ఫుల్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారంట. మీరు ఇంకా అలా ఉండబోతున్నారు అనేది అయితే తెలుస్తుంది. ఐఆమ్ స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్ అండ్ రిసైలెంట్ ఇన్ ఆల్ దట్ ఐ డూ. ఏదైతే మీరు చేస్తున్నారో దాంట్లో మీరు చక్కటి కేపబుల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు అనేది కూడా, మీరు అట్లా ఉండగలుగుతారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుంది గైస్. చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఇస్తుందో. ఐఎమ్ ఏ వారియర్, బ్రేవ్ అండ్ రీసైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. ఏవైతే ఛాలెంజెస్ మీకు వస్తున్నాయో వాటన్నిటిలోనూ కూడా మీరు ఒక వారియర్ లాగా, అంటే ఒక యుద్ధంలో సైనికులు ఎలాగైతే ఉంటారో అంత స్ట్రాంగ్గా మీరు ఉండగలుగుతారు. మీరు వాటిని ఫేస్ చేయగలుగుతారు. మీకు అంత స్ట్రాంగ్ ఎబిలిటీ ఉంటుంది అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారా యూనివర్స్ మీకు ఎట్లాంటి చక్కటి పాజిటివ్ మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేసిందో. వాళ్ళైతే ఎట్లా మిమ్మల్ని వాడుకుని అవసరాల కోసం వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకుని ఏదో వెళ్ళిపోయారు. మిమ్మల్ని బాగా హర్ట్ చేసి కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం కానీ, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఫైనాన్షియల్గా వాడుకోవడం కానీ ఇట్లాంటివి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే ఉండాలి అనుకుంటారు తప్ప వాళ్ళకి ఏది హ్యాపీనెస్ రాదు. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టిన ఒక పర్సన్ని బాధ పెట్టి వెళ్ళిపోతే వాళ్ళకి ఏం కలిసి వస్తుంది? మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి హ్యాపీగా ఉన్నారా అంటే అస్సలు లేరు అనేది అయితే ఇక్కడ మీకు రీడింగ్లో అయితే తెలుస్తుంది గైస్. సో మీరైతే వాళ్ళ వల్ల బాగా పెయిన్ అనుభవించారు. ఇక మీదట ఎలాంటి ఇష్యూస్లోనూ కూడా మీరు దానికి ఓకే చెప్పరు అనే కాన్ఫిడెన్స్ అయితే మీలో ఉంది. సో ఏ ఇష్యూ వచ్చినా సరే, ఏది వచ్చినా సరే యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందంటే ఏది వచ్చినా సరే మీరు స్ట్రాంగ్గా ఒక వారియర్ లాగా ఉంటారు. మీకు అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. ఏదైనా ఫేస్ చేయగలుగుతారు. ఛాలెంజెస్ అన్నిటినీ కూడా, ప్రతిదాన్ని కూడా ఫేస్ చేయగలుగుతారు అనేది అయితే ఇక్కడ ఈరోజు రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే రీడింగ్ రెసినేట్ అయిందో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. మీరు నాకు చెప్తూ ఉంటే నాకు తెలుస్తుంది మీకు రీడింగ్ యూజ్ అయిందా లేదా అనేది. సో విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.